హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఒక డేలో ఊబర్లో 4000 ఎర్న్ చేశాను అని చెప్పేసి. సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. కష్టపడందే ఎక్కడ కూడా రూపాయి అనేది రాదు. కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే ఒపీనియన్ మీకుంటే ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి అంతే. ఇది చేయడానికి ఫస్ట్ రీజను ఎవరో మునిగిపోవాలి, నష్టపోవాలని కాదు. దీనివల్ల ఒక్కరికైనా హెల్ప్ అయిందంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది నాకు. సో నేను ఇంతకు ముందు కూడా 2 months చేశాను. ఇప్పుడు ఆల్రెడీ అదే చేస్తే ఇక్కడ సర్వైవ్ అవుతున్నాను. సో ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఫాలో చేసుకోకుండా ఉంటే వెళ్ళి ఫాలో అయితే చేసుకొని అన్ని వీడియోస్ అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఉండే 3 ఫ్లీట్ల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఫ్లీట్ వచ్చేసి ఎవరెస్ట్ ఫ్లీట్. ఎవరెస్ట్ ఫ్లీట్లో మీరు కార్ డ్రైవ్ చేయాలనుకుంటే 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రైవ్ టు ఓన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రెంటల్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పర్సంటేజ్. డ్రైవ్ టు ఓన్ ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనమైతే 50K డిపాజిట్ చేయాలి. వ్యాగనార్ కారు షోరూమ్ వెహికల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు వెహికల్ ఓన్ అయ్యే వరకు 1000 రూపీస్ అయితే 4 years వరకు పే చేయాలి. ఇలా మీరు డ్రైవ్ టు ఓన్ వెహికల్ తీసుకుంటే మీరు ఓన్ పర్సనల్ కానీ వెహికల్ యూస్ చేసుకోవచ్చు, అలాగే కంపెనీస్కి పెట్టుకోవచ్చు, అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏ యాప్లో అయినా సరే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ రెంటల్స్. ఇందులో మీకు 2 vehicles అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వ్యాగనార్, రెండోది వచ్చేసి ఎస్ప్రెస్సో. మీకు వ్యాగనార్ వెహికల్ కావాలనుకుంటే 11,000 అయితే డిపాజిట్ చేయాలి. అలాగే డేలో వచ్చేసి 12 rides నుంచి 15 rides వరకు అయితే కంప్లీట్ చేయాలి. అలాగే మీకు ఎస్ప్రెస్సో కావాలనుకుంటే 7,000 అయితే డిపాజిట్ చేయాలి. వ్యాగనార్కి అయితే డైలీ 950 రూపీస్ వరకు రెంట్ పడుతుంది. అలాగే ఎస్ప్రెస్సోకి అయితే 850 వరకు అయితే రెంట్ పడుతుంది. మీరు చేసే ట్రిప్పులు బట్టి అమౌంట్ అయితే తగ్గిస్తూ వస్తారు. వీక్లీ 55 trips కంప్లీట్ చేస్తే 750, అలాగే 85 trips కంప్లీట్ చేస్తే 650, అలా మీకు రెంట్ వచ్చేసి 250 వరకు అయితే డౌన్ అవుతుంది. ఇంకా కమిషన్ బేస్ గురించి మాట్లాడితే మీకు 35% అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ వెహికల్స్ వ్యాగనార్, ఎస్ప్రెస్సో ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు. ఫ్యూల్ మీదే ఉంటుంది. మెయింటెనెన్స్ కానీ ఏదైనా రిపేర్స్ వచ్చినా, అలాగే యాక్సిడెంట్ ఏమైనా A to Z కంపెనీ అయితే భరిస్తుంది. సో ఇదే ఆప్షన్ మీకు బయట కూడా ఫ్లీట్స్ ఓపెన్ చేసుకుంటారు చాలామంది ఓన్గా. అక్కడికి వెళ్ళినా కూడా మీకు 35% ఇచ్చేసి మీకు రూమ్ అండ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రెండవ ఫ్లీట్ వచ్చేసి క్యారమ్ ఫ్లీట్. ఇందులో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, రెంటల్ అలాగే కమిషన్. ఇక్కడ ఓన్లీ ఒక వెహికల్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, వ్యాగనార్ అనమాట. ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే 12,000 అయితే డిపాజిట్ చేయాలి. ఇంకా క్యారమ్ ఫ్లీట్లో కమిషన్ పరంగా చేసుకోవాలి అనుకుంటే డిపాజిట్ అయితే 0 అనమాట. కానీ వాళ్ళు ఇచ్చిన ట్రిప్స్ అనేది మీరైతే వీక్లీ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. మీకు ఏ ఫ్లీట్లో అయినా సరే మండే అనేది మీకు ఒక బిల్లు అలాగే QR అయితే సెండ్ చేస్తారు. సో మీరు అక్కడ పే చేసుకొని క్లియర్ చేసుకోవాలి బిల్ అయితే. ఫ్లీట్ నెంబర్ 3 రెఫెక్స్. ఇందులో మీకు ఓన్లీ EV వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో ఉండేది ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే, అది కూడా కమిషన్ బేస్ అనమాట. దీనిలో కమిషన్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. 14,000 నుంచి 18,000 వరకు ఎర్న్ చేశారంటే మీకు 25% అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 15,000 నుంచి 18,000 వరకు చేస్తే 30% అయితే మీకు కమిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 20,000 చేశారంటే 35% నుంచి 40% వరకు అయితే మీకు కమిషన్ వస్తుంది. అలా మీరు చేసే అమౌంట్ బట్టి అయితే ఇందులో మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇది బ్యాటరీ వెహికల్ కాబట్టి మీకు డైలీ ఛార్జింగ్ వెళ్ళి అక్కడే ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీకు ఫ్యూల్ కాస్ట్ అనేది 0 ఉంటుంది. సో మెయింటెనెన్స్ అన్ని కంపెనీ చూసుకుంటుంది. ఇంకా అలాగే మీకు హైదరాబాద్లో చాలా ఫ్లీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గ్లోబల్ అని చెప్పేసి, క్యూ ఫ్లీట్ అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్ళినా అటు ఇటుగా తేడా ఉంటుంది తప్ప సో అన్నిట్లో ఇవే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది ఏ ఫ్లీట్ అయినా సరే. ఇంకా వన్ అండ్ ఓన్లీ ఫ్లీట్ వచ్చేసి ఓలా. ఇప్పటి వరకు అయితే ఓలాలో మొన్నటి వరకు హైదరాబాద్లో అయితే కార్స్ అవైలబుల్గా లేవు. ఓలా వాళ్ళు కూడా ఫ్లీట్ అయితే ఓపెన్ చేశారు. నేమ్ వచ్చేసి జెస్సీ జాయ్ ట్రావెల్స్. ఇందులో మీకు యాక్సెంట్ కార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కూడా సేమ్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెంటల్, రెండు వచ్చేసి కమిషన్. మీరు రెంటల్కి డ్రైవ్ చేయాలనుకుంటే డైలీ 1,200 అయితే పే చేయాలి. ఇంకా కమిషన్ బేస్ గురించి మాట్లాడితే మీకు 30 నుంచి 35% అయితే ప్రొవైడ్ చేస్తారు వన్ డే వెహికల్ మొత్తం మీకే ఇస్తారు. సో మీరు ఇలా చేయాలి, కమిషన్కి చేయాలి అనుకుంటే మీ దగ్గర అమౌంట్ లేకపోతే, స్టార్టింగ్ ట్రబులింగ్ ఉంటే మీరైతే దీని గురించి తెలుసుకోవాలనుకున్నా సరే, మీరు ఫ్లీట్ ఓపెన్ చేయాలన్నా, మీరు ఓన్గా కార్ తీసుకోవాలన్నా సరే
సో ఫస్ట్ అయితే మీరు ఒక ఫ్లీట్లో అయితే చేయండి. మీరు ఓఎల్ఎక్స్లో వెళ్ళి చూస్తే చాలా యాడ్స్ అయితే ఉంటాయి. సో తొందరలో మా ఫ్రెండ్ కూడా ఓపెన్ చేస్తున్నాడు, లేదా నాకు తెలిసిందని చెప్తాను. కంపెనీకి నేను వెహికల్స్ రిఫరల్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి నాకు 2K వరకు ఇస్తారు. బట్ నేను అలా చేయట్లేదు. మీరే వెళ్ళి తీసుకొని నేను అడ్రస్ డీటెయిల్స్ ఏది కావాలని సార్ నాకు ఇన్స్టాలో మెసేజ్ అయితే చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను. ఇంకా సో ఎవరెస్ట్ ఫ్లీట్ వచ్చేసి బాజ్పల్లిలో ఉంది. క్యారమ్ ఫ్లీట్ వచ్చేసి మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలో ఉంది. ఇంకా క్యూ ఫ్లీట్ వచ్చేసి ఎల్బీ నగర్ కర్మన్ ఘాట్లో ఉంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కానీ స్టార్టింగ్లో మాత్రం మీరు ఒక విలేజ్ నుంచి వచ్చి లేదా మన ఏపీ నుంచి వచ్చి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఒక 1 మంత్ అయినా సరే కనీసం ఒక ఫ్లీట్లో అయితే వర్క్ చేయండి. అప్పుడు మీకు ఏంటి, మీ స్టామినా ఏంటి, మీరు చేయగలరా లేదని మొత్తం తెలిసింది అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడ అమౌంట్ డిపాజిట్ చేసినా మీకు 3 months వరకు అయితే తిరిగి అమౌంట్ అయితే ఇవ్వరు. సో కంపల్సరీ 3 months అయితే వెహికల్ డ్రైవ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇందులో చేయలేక సో నెగిటివ్ అయిపోతున్నారు. ఎందుకు నెగిటివ్ అయిపోతున్నారో కూడా చెప్తాను. ఒక పర్సన్ డైలీ 15 hours నేను డ్రైవ్ చేసింది 15 గంటలు అయితే డ్రైవ్ చేశాను. 4100 అయితే నేను ఎర్న్ చేశాను. అందులో మ్యాక్సిమం నాకు ఎంత మిగులుతుంది అంటే 4100లో 600 రెంట్ తీసేసిన, 80 ట్రిప్లు కంప్లీట్ చేస్తాం 1 week కాబట్టి 680 రూపాయలు రెంట్ తీసేసిన, 700 తీసేసుకున్నా కూడా ఇంకా 3400 ఉంటాయి. 3400లో 1400 సిఎన్జి ఖర్చులు, టీ అలాంటివి తీసేసినా కూడా ఇంకా నాకు మ్యాక్సిమం 2000 అయితే మిగులుతుంది అనమాట 115 hours. అదే మీకు డబుల్ డ్రైవర్ ఉండి లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి మించిన ఆప్షన్ అయితే లేదు. చాలా మంది చేయలేక ఎడిక్ట్ అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళే నెగిటివ్ మెసేజ్ అయితే పెడుతున్నారు. బట్ కష్టపడాలి కంపల్సరీ. హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అలాగే మీకు ఫ్లీట్లో వర్క్ చేయాలనుకుంటే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. వాళ్ళు ఇచ్చే రూమ్ కానీ వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ కొంచెం బాగుండవు. సో ఇలాగా కష్టపడింది ఏది మనీ అనేది రాదు. కానీ ఇద్దరు ఉంటే చాలా అంటే చాలా సింపుల్గా 350 రూపీస్తో, ఇప్పుడు నేను డ్రైవ్ చేసిన కారు మా ఫ్రెండ్ది అనమాట. సో నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి వాడైతే నాకు రెంటల్కి ఇస్తున్నాడు, వాళ్ళు ఫ్లీట్ ఓపెన్ చేసుకొని. సో నేను 350 రూపీస్ అయితే పే చేస్తున్నాను. 340 రూపీసే 12 hours. నేను ఎర్న్ చేసి మినిమం 2K అనుకున్నా కూడా అందులో 2000లో 400 రెంట్ తీసేయండి. 400 రెంట్ నాకు ఒక పూట అయితే బయట ఫుడ్ తినాల్సి వస్తుంది కాబట్టి 400 ఖర్చులు తీసేసినా కూడా 1600. 1600లో 600 సిఎన్జి సింపుల్గా అయిపోతుంది. 600తో 2000 ఈజీగా చేయొచ్చు. చేస్తే నాకు మిగిలింది 1000 రూపాయలు. 12 గంటల 1000 రూపాయలు ఏ వర్క్లో మిగులుతుంది మీకు? హైదరాబాద్కి వచ్చి ఎంతోమంది వర్క్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందుకని నేను ఎవరిని రిఫరల్ చేయట్లేదు, ఎవరిని వెళ్ళి జాయిన్ అవ్వని బలవంత పెట్టట్లేదు. సో నా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వండి, నేను కార్ ఇస్తాను, నా దగ్గర కమిషన్ చేయండి అని కూడా నేను చెప్పట్లేదు. ఏంటి అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడితే కొన్ని రోజులు సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎండ నుంచి, వాన నుంచి, గాలి నుంచి తప్పించుకోవచ్చు, సరదాగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా బైక్ అయితే కావాలి, ఏ డెలివరీ చేయాలన్నా కూడా. ఇందులో మీకు ఏంటంటే కార్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మన టైం బాగాలేక ఏదైనా జరిగినా సరే వాళ్ళే చూసుకుంటారు. ఇంతవరకు ఫ్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మీరు ఏ ఫ్లీట్లోకి వెళ్ళి వెహికల్ తీసుకోవాలన్నా, మీరు ఎక్కడ ఏ ఫ్లీట్లో జాయిన్ అవ్వాలన్నా సరే మీకు కావాల్సింది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే బ్యాంక్ బుక్, అలాగే 2 చెక్స్ అయితే కావాలి. మీరు వెహికల్ తీసుకోవాలి ఫ్లీట్లో అనుకుంటే 2 చెక్స్ అయితే కావాలి. లేదు నేను నార్మల్గా ర్యాండమ్గా వచ్చాను, కొన్ని డేస్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు, లేదా స్టార్టింగ్లో చెక్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెక్ చేయాలనుకున్న వాళ్ళు, మీరు నార్మల్గా లోకల్లో వాళ్ళు ఫ్లీట్లు అయితే ఓపెన్ చేసుకుంటారు. అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఊబర్ ఐడి కూడా వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తారు. మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, రూమ్ ప్రొవైడ్ చేస్తారు. 12 hours కానీ 24 hours కానీ మీకు వెహికల్ అయితే ఇస్తారు. మీరు వర్క్ చేసుకున్న తర్వాత మీకు 30 నుంచి 35% అయితే కమిషన్ ఇస్తారు. అంటే 3000 చేసుకుంటే మీకు 900 వస్తాయి అన్నమాట 12 hours. 24 hours 5000 చేసుకుంటే మీకు దగ్గర 1500, 2000 వరకు మిగులుతుంది. స్టార్టింగ్ రావాలి హైదరాబాద్లో చెక్ చేద్దాం ఎలా ఉంటుందో అనుకునే వాళ్ళకి, లేదా ఓన్ వెహికల్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి, లేదా ఫ్లీట్లో డిపాజిట్ చేసి వెహికల్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి లోకల్లో ఉండే ఫ్లీట్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ అమౌంట్ ఖర్చు లేకుండా, సింపుల్ రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళే రూమ్ ఇచ్చి, వాళ్ళే ఫుడ్ ఇచ్చి మీకైతే డ్యూటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ చూసిన తర్వాత మీరు చేయగలను అనుకుంటే మాత్రం మీ వెహికల్ తీసుకోండి. అంతేగాని ఏదో చెప్పానని చెప్పేసి అడావిడిగా వచ్చేసి 20,000 కట్టేసి బండి తీసేసుకొని చేసుకోలేక ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ నాకు బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దు. సో ఎవరికైనా ఒకరికైనా హెల్ప్ అవుద్దు కదా అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేశాను. సో
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇంకా నేను ఇక్కడికి వచ్చాక లోకల్లో కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తాను. కష్టపడాలి, చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఎక్కడైనా లైఫ్ ఉంటుంది. లేదు ఆడుకోవాలి, మనకి సరదాగా డబ్బులు రావాలంటే ఎవడో ఇవ్వడు. సో మీరు బయట చేసే వర్క్ ఇక్కడ చేస్తారంటే మినిమం 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంకా ఇలాగే నెక్స్ట్ స్విగ్గీ, జొమాటో, ఓలా, ర్యాపిడో ఏ యాప్ గురించి వీడియో చేయాలో మనకైతే కామెంట్ చేయండి. సో నేనైతే అది కూడా డ్యూటీ చేసి మీకైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాజిటివ్ ఒక కామెంట్ అయితే పెట్టేసి మన ఇన్స్టా పేజ్లోకి వెళ్ళేసి మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.